బీజేపీ ఈజ్ నాట్ అగైన్స్ట్ మైనార్టీస్, బీజేపీ ఈజ్ అగైన్స్ట్ ఎంఐఎం. ఓకే, ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎంఐఎం అవును, వాళ్ళు మతతత్వ రాజకీయాలు చేస్తారు. మేము అందరినీ ఈక్వల్గా చూడాలని చూస్తాం. హిందువులను కొంచెము హిందువుల దేశం కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చూస్తాం. కానీ స్కీమ్స్ అవన్నీ ఇట్లా అందరికి రావాలని చూస్తారు, అందరికి ఈక్వల్గా రావాలని చూస్తారు. వీళ్ళ మైనార్టీ హిందూ అని మాత్రం ఎక్కడ డిఫరెంట్ సైడ్ వాళ్ళు మతతత్వ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏ కైసా కడితే ఓల్డ్ సిటీ మే బిల్ नहीं भरना, नल्ला का बिल नहीं भरना, कौन कैसा आके देखेंगे ఇట్లా మాట్లాడతారు. వాళ్ళని ఎంకరేజ్ ఆల్రెడీ ఇట్లా చేస్తుంటారు, ప్రేరేపిస్తారు. హిందువుల మతాల మీద ఏదేదో మాట్లాడుతుంటాడు. అప్పుడు ఏమవుతుంది, అమ్మ వీళ్ళు మనం ఒకటి కాదు అనే ఫీలింగ్ చేయాలని వాళ్ళు చూస్తుంటారు. అంతేగాని అదర్వైజ్ నాకు తెలిసినంత వరకు ఈసారి మైనార్టీస్ బీజేపీకి డెఫినెట్లీ ఈ ఎలక్షన్లో ఓటేస్తారు. ఏంటి సార్ మీరు జూబ్లీహిల్స్ లో ముస్లింలు పడుతున్న ఇబ్బందులు, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు మీరు గమనించారు? ఒకవేళ రేపు మీరు ఎమ్మెల్యే అయితే దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? మైనార్టీస్ మా దగ్గరికి వచ్చుడు నిజంగా చెప్పాలంటే కొంచెం తక్కువనే. ఓకే, ఆ ఏరియాస్ అన్నిటి కూడా గోపీనాథ్ ఆయన గెలిచేది కూడా వాళ్ళ ఓట్లతోనే. సో ఆ ఓట్స్తోనే ఆయన ఇదవుతూ ఉంటాడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే ఓట్ల మీదనే వాళ్ళు బతకాలని చూస్తున్న మైనార్టీ లీడర్స్ ఉంటారో దానికి మేము టోటల్గా అగెన్స్ట్. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ మైనార్టీ లీడర్స్ మీ ఏరియాలలో ఈ ప్రాబ్లం ఏదో క్రియేట్ చేసేది చెప్తుంటారు అనుకోండి. అప్పుడు మేము ఏం చేస్తాము, ఇప్పుడు మొన్న గోపీనాథ్ చనిపోయిన సర్దార్ అనే పిల్లోడు ఉన్నాడు సార్, ఆయన వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంటాడని తెలిసి చనిపోయిందంటే పాపంతోనే అని మేము ఆయన ఇంటికి కూడా పోయినాం. ఓకే, వెళ్ళిరా మీరు? నేను పోయినా, నేను సందర్శిస్తే ఎంతమంది మైనార్టీస్ వచ్చారు అక్కడికి. వచ్చేసి आप इससे पहले टीडीपी में थे, जब कैसे देखते थे हमको, अभी भी आपका साथ होना, ఈ యొక్క కేసుని మీరు కంపల్సరీ అంటే కిషన్ రెడ్డి గారితో ఆన్ ది స్పాట్ కమిషనర్కి ఫోన్ చేయించి దీన్ని పరిష్కరించండి, దీనికి కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా చూడండి అని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా కమిషనర్ ఫోన్ చేయడం జరిగింది. ఎందుకు సార్ మీరు లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేసినట్టున్నారు, ఎందుకు మరి మిమ్మల్ని గతంలో తిరస్కరించిన ప్రజలు ఇప్పుడు ఓట్లేస్తే గెలిపిస్తారని ఎందుకు మీకు నమ్మకం కలిగింది? మమ్మల్ని తిరస్కరించారని ఎప్పుడు అనమండి. ఓకే, 6-7 వేల ఓట్లు వచ్చిండే అంతకుముందు మాకు భారతీయ జనతా పార్టీ. దగ్గర 28-29 పైన ఓట్లు వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లో 30,000 చిల్లర వచ్చిన కాడ 65,000 చిల్లర వచ్చినాయి. మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఓటింగ్ శాతం పెరిగింది, చాలా పెరిగింది. ఓటింగ్ శాతం భారతీయ జనతా పార్టీకి జూబ్లీహిల్స్లో చాలా పెరిగింది. సో మేము ఇప్పుడు స్ప్రెడ్ అయి ఉన్నాం అన్ని ఏరియాలల్లో. మాకు దానికి ఓటుకు పెంచుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి ఏదో పెంచుతారు, ఓటుకి ఏం పెంచుతారు కాంగ్రెస్ వాళ్ళు, అది ఆయనకు సీఎంకి బాగా తెలుసు. ఓకే, సో దానికి మేము అగేన్స్ట్ గా బీజేపీ వాళ్ళు పెంచారు అట్లా. డెఫినెట్లీ వీఆర్ అగేన్స్ట్ దోస్ థింగ్స్. మేము లాస్ట్ టైం కూడా బీజేపీ అని అంటే మందుకి మద్యానికి ప్రేరేపిస్తారంట కదా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారంట. మీరు బీజేపీ ఎక్కడ చేయదండి, మీరు ఎక్కడైనా చూడండి. ఓటుకు ఎంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దీపక్ రెడ్డి గారు ఇప్పుడు జరిగే ఎన్నికలకు? 10,000 20,000? మేము అట్లాంటి దాంట్లో దూరం అని చెప్తున్నాం కదా. లాస్ట్ టైం గోపీనాథ్ అట్లాంటివి చేసే మేము కంప్లైంట్స్ కూడా ఇచ్చినాం, ఎవ్వరు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది. ఈసారి అలా ఉండదు, ఎందుకంటే ఆయన వే ఆఫ్ స్టైల్ వర్కింగ్ మాకు తెలుసు, చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు అన్ని మేము రెడీ చేసినాం, అంత లోపట్ల పాప ఆయనకు ఏదైతే కావదో అంచిన విషయం అది దానికి జరగకూడదు జరిగింది. వీఆర్ చింతిస్తున్నాము. బట్ స్టిల్ ఆయనని ప్రజలు ఎక్కడ కూడా మేము బూత్స్ ఉంటాయి కదా, బూత్లలో మేము స్టడీ చేస్తాం ఏంటి ఎక్కడ ఓట్లు పడ్డాయి ఎక్కడ పడలేదని. మైనార్టీ ఓట్లు మ్యాక్సిమం ఆయనకు పడ్డాయి. లాస్ట్ టైం మైనార్టీ ఏరియాలతోనే ఆయన గెలిచింది. అదే మైనార్టీలో నాగేందర్కి మొన్న ఎంపీకి వేసిండు, ఈయనకు 18,000 వచ్చినాయి, మాకు 65,000 వచ్చినాయి. ఇప్పుడు ఏ విధంగా చూస్తారు, ఆయనకి పర్లేదు కాబట్టి వాళ్ళు పోతున్నారని ఓడిపోతారనే దాని గురించే జనరల్గా మాట్లాడుకోవాల్సింది. బట్ అట్లా ఉండదు. వి స్టిల్ అగ్రీ దట్ ఎంపీ ఎలక్షన్కి జనరలైజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఎంపీ ఎలక్షన్స్కి బైపోల్ ఎలక్షన్స్కి మళ్ళీ సేమే ఉంటుందండి. మీరు ఎక్కడ చూసినా కానీ బై ఎలక్షన్స్కి భారతీయ జనతా పార్టీ క్యాడర్ అంతా కూడా ఇండివిజువల్గా పనిచేస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఓటర్స్ ఉంటారో వాళ్ళని కంపల్సరీ చేసేటట్టు. ఒకటే సార్, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని కాదని చెప్పి బీఆర్ఎస్ని కాదని చెప్పి బీజేపీకి ఎందుకు ఓటేయాలి నియోజకవర్గ ప్రజలు అంటే సింపుల్గా ఏం చెప్తారు మీరు? ఏ డెవలప్మెంట్స్ కాలే. ఓకే, నువ్వు జూబ్లీహిల్స్ వచ్చి చూస్తే ఎక్కడ రోడ్లు అక్కడనే ఉంటాయి. కృష్ణానగర్ పోతే మీరు ఒక గంట వాన పడితే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ మేము ఇంత చాలా అద్భుతంగా చేసినాం కాబట్టి అన్ని సీట్లు కూడా మాకే కైవసం చేసుకున్నాం బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా, మీరేమో రోడ్లు లేవంటున్నారు. మీరు వస్తే చూస్తే తెలుస్తుంది. ఓకే, డెఫినెట్లీ వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఇంతకుముందు అడిగారు ఓట్లకి లేదంటే మైనార్టీ ఓట్లతోనే. మైనార్టీ అవన్నీ ఏం మనం ఎంఐఎంఓలు అవన్నీ ఏం చూడరు. అప్పన్ కోన్ మా ఫ్యామిలీకి ఓడేం చేస్తుంటే మీ ఓట్లు మీకు వేపిస్తాం అదే మాట్లాడుకుంటారు. అలా అంతే. వాళ్ళ పాపం బలైపోతుంటారు మైనార్టీస్. కానీ అదర్వైజ్
అక్కడ ఏం డెవలప్మెంట్ అనేది మీకు వస్తే తెలుస్తుంది. హైటెన్షన్ వైర్ రేమత్ నగర్లో ఫైట్ చేసాం. నిన్న కూడా మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దానికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇస్తే చేయిస్తున్నాం, కొంచెం ఎస్టిమేషన్స్ కావాలంటారు. కృష్ణనగర్ అదే చెప్పబోతున్నా. ఒక్క గంట వాన పడితే చాలు మొత్తం బస్తీలు అన్ని కూడా మీరు బోట్లు వేసుకొని తిరగచ్చు. అంత వాన. మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చేసి ఇప్పటికి అదే పరిస్థితి. కిషన్ రెడ్డి గారు వచ్చేసి మొన్న కావాలంటే నా ఫండ్ నుంచి కూడా ఇస్తాను, ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని ఆఫీసర్లను కూర్చోబెట్టి ఆఫీసర్లకి ఎక్కడ ప్రాబ్లం అనేది వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్గా పర్మిషన్లు కావాలంటే కొంచెం రోడ్ కట్టింగ్ అది ఇది ఇమీడియట్గా చేయండి అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కృష్ణనగర్ ప్రజలకు త్వరలో వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయితే రాబోతుంది. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోపీనాథ్ గారు గెలిచిన తర్వాత అంటే మీరు రెగ్యులర్ గా రోజువారీగా ప్రజలతో ఉన్నారు, కానీ కార్యక్రమాలు అంటే మీరు ఎలివేషన్ అనేది కొంత తగ్గింది వాస్తవంగా. కానీ ఏదైతే గోపీనాథ్ గారి మరణం తర్వాత అటు బీఆర్ఎస్ తన పార్టీని చెప్పలేకపోతుంది క్యాండిడేట్ని, ఇటు కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు అయోమయంలో ఉంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీ క్లియర్ కట్గా మీరే ఉంటారు, గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో ఎట్లా ఉంది? నేను ఒక్కటే చెప్తున్నా భయ, నేను ఓడిపోయినా అని చెప్పి ఇంట్లో కూర్చోలే. మీరు ఇప్పటికి కూడా పోయి ప్రాపర్గా మీరు ఒక తెలుసుకోండి. గోపీనాథ్ కి కాన్స్టిట్యున్సీ ఆఫీస్ ఉందా? కాంగ్రెస్ అజరుద్దీన్ నిలబడ్డాడు, ఆయనకు ఆఫీస్ ఉందా? దీపక్ రెడ్డికి ఆఫీస్ ఉందా? ప్రాపర్ ఆఫీస్ నాకు ఒక్కనికే ఉన్నది శ్రీనగర్ కాలనీ అమీర్పేటలో. నా ఒక్కనికి ప్రాపర్ ఆఫీసు, మా రోజువారీ దినచర్య ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పినా కానీ అక్కడికి వేసి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చుడు, మాతో చేతనంత సాయం చేసుడు వరకు మేము అయితే చేస్తూనే ఉంటాం ఎప్పుడు కూడా. ఎందుకు ఎలక్షన్స్ వస్తాయని నాకు తెలియదు కదా, ఈ 1.5 yearలోనే వస్తాయని కూడా నాకు తెలియదు కదా. అండ్ ఇంకోటి చెప్పాలంటే కాన్స్టిట్యున్సీస్ డివైడ్ అవుతాయి లేకపోతే రీఆర్గనైజ్ అవుతున్నాయని కూడా డిస్కషన్ ఉంది. నేను కామ్గా ఉండొచ్చు కదా, కావాలంటే కామ్గా ఉండొచ్చు కదా, నేను ఎక్కడ చేయలేదు. ఈ దీనికంటే ముందే నేను ఒక స్వచ్ఛంద సంస్థలతో మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టినాము. ప్లస్ ఒక సంస్థ పెద్ద ఎత్తున ఉన్న బస్తీలకు పోయి ఎవరైతే నీడీ పీపుల్ ఉండో నిజంగా బీద వాళ్ళు ఉన్నారు 40 బస్తీలకు పోయి బస్సులలో వాళ్ళని తీసుకొచ్చి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ గురించి చేసి వాళ్ళకి బట్టలు, షూస్, టాయ్స్, లేడీస్ వస్తే లేడీస్కి కొంచెం ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి కావాల్సిన పప్పులు ఇట్లాంటివన్నీ కూడా షుగర్ అట్లాంటివన్నీ కూడా ఒక స్వచ్ఛంద సంస్థతో మేము పెట్టించినాం. వాళ్ళు ఎక్కడనో ఇట్లా చేస్తామంటే లేదంటే దగ్గర 2000 మందికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొన్ననే చేయడం జరిగింది. ఏంటి సార్, ఒకవేళ మీరు కనుక ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గానికి జూబ్లీహిల్స్కి మీరు తక్షణమే అరే ఇది చేయాలి నేను అని అనుకునే అలాంటి పనులు ఏమైనా ఉన్నాయా మీ ఇంటెన్షన్లో? డెఫినెట్లీ ఇక్కడ చాలా వరకు ఇళ్ళకి రెగ్యులరైజ్డ్ లేదు. మాకంటే గోపీనాథ్ ఏం చేస్తాడు, మా గవర్నమెంట్ కదా నీకు ఇప్పిస్తా అంటాడు ఇక మళ్ళీ 5 ఏళ్ళు మర్చిపోతాడు. మాక్సిమం హౌసెస్ ఇన్ కృష్ణనగర్, రేమత్ నగర్, బోరబండ ఈ అన్ని ఏరియాలల్లో రెగ్యులరైజ్డ్ కాలే ఇల్లులు. ఆ రెగ్యులరైజ్డ్ ఒకటి ఉంటుంది, హైటెన్షన్ వైర్లు రిమూవ్ చేయించేది ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది, వాటర్ వస్తే డ్రైనేజ్ చేయబట్టి తాగే నీళ్లు కలుషితం అవుతూ ఉంటాయి. మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చిన బోరబండలో. సో ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. ఒకవేళ ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి తేలేకపోతే ఏదన్నా స్కీముల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఎట్లా సార్ ఇప్పుడు 10-11 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి మీరు బీజేపీ ఒకవేళ మీరు గెలిస్తే మీరు చేస్తామని ఏ రాష్ట్రంలో అయినా భారతీయ జనతా పార్టీ వచ్చిన కాడ ఒక్కసారి వచ్చిందంటే అది వస్తూనే ఉంటుంది. ఇంకా సెంట్రల్లో కూడా వచ్చిందంటే అది వచ్చుకుంటూ పోతూనే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత పని చేస్తున్నారు కాబట్టి అక్కడ ఓట్లు వేస్తుంటారు. సో అందుకొరకు దాన్ని నమ్ముతాం కాబట్టి మేము ప్రజల హృదయాలు గెలవాలంటే డెఫినెట్లీ మేము పని చేయాలి. మాకు కొంచెం ఇక్కడ వీళ్ళు చేయకపోతే వీళ్ళ దగ్గర ఫండ్ లేదు ఇవన్నీ తెలిసే ఆ స్కీమ్ ఈ స్కీమ్ ఫ్రీ స్కీమ్లు పెట్టుబడేసారు. ఇప్పుడు ఏమన్నా అంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలంటారు. అప్పుడు మీరెందుకు మరి ఉండి మరి సీఎం గారు మరి మీరు ఎందుకు ఉండాలి ఇక్కడ? అది ఇచ్చేసేదేదో మా వాళ్ళకి ఇచ్చేసి మేము చేతులు ఎత్తేస్తే ఎట్లయితే మీరు ఎత్తున్నారు పైసలు ఆడించి రావాలి ఇద్దో లేదు ఏమేం కావాలి మోర్ దెన్ 10 lakhs crores ఆఫ్ మనీ వర్క్స్ ఇక్కడ అయినాయి. రోడ్స్ కావచ్చు అంటే హైవే రోడ్స్ ఉండొచ్చు, స్టేట్కి కావాల్సిన ఫండ్స్ ఉండొచ్చు, డబుల్ బెడ్రూమ్లలో కావచ్చు, నీకు ఇచ్చే రేషన్లో కావచ్చు, ఎన్ని ఫండ్స్ వస్తుంటాయి. ఏం చేయలే అంటారు సింపుల్గా. మూడు ఫ్లైఓవర్లు మొన్ననే ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా సార్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మనకు సహకారం లేదు, ఎవరు మేమేమన్నా బ్యాంకర్ల దగ్గర డబ్బులు తీసుకోవడానికి పోతే చెప్పులు మోసే దొంగల లెక్క చూసినట్టు చూస్తారు మమ్మల్ని అంటున్నాడు. సో ఇలాంటి కామెంట్స్ ఎట్లా చూస్తుంది? మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కాబట్టి మీరు ఎక్కడెక్కడ స్కీములు చేసిండ్రో స్కాములు చేసిండ్రో ఈ టీఆర్ఎస్ వాళ్ళు, అలాంటిది మన స్టేట్కి వచ్చి పడిపోయింది బ్యాంకర్ల దగ్గర. ఇప్పుడు ఈయనకు అది రుద్దాలని చూస్తున్నారు కావచ్చు, అది నేను దాని గురించి మాట్లాడ. కానీ ఆయన ఏదైతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రావాలంటే పచ్చి అబద్ధం. ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో నేను వచ్చి మాట్లాడతాను రెడీ ఉన్నా అని కిషన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇక్కడ 30-35,000
30-35% ఆఫ్ మీకు వచ్చే ఇన్కంలో ఈ సిటీ నుంచి వస్తుంది. ఓకే, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి పనులు చేయకుండా? స్ట్రీట్ లైట్స్ మొన్న మేము పెద్ద మున్సిపల్ ఆఫీస్ ముందర ధర్నా చేసినాము, జిహెచ్ఎంసీ ముందర. స్ట్రీట్ లైట్స్ కొన్ని వేల లైట్లు వెలుగుతారు బస్తీలల్లో. దాని గురించి ఫైట్ చేసింది భారతీయ జనతా పార్టీ నా ఆధ్వర్యంలో. నేను సిటీ ప్రెసిడెంట్, నేను ఆధ్వర్యంలో పెద్ద ధర్నా చేసిన. ఇప్పుడు మొన్న కొన్ని శాంక్షన్ అయినాయని అంటున్నారు. అవి సరిపోవు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలని, నీకు ఫస్ట్ తెలియదా? ఎలక్షన్స్ కంటే ముందు నువ్వు ఆడిపోతారు. 100% కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో 100% రాష్ట్రానికి వస్తుందంటారా? డెఫినెట్లీ అండి. మోర్ దెన్ 10 lakhs crore మనీ ఇక్కడికి వచ్చింది. మరి ఎందుకు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏ ఒక్క రూపాయి సహకారం చేయలేదు, మొత్తం ప్రభుత్వమే మా మీద? వాళ్ళు ఏదైతే స్కాముల మీద ప్లాన్లు చేస్తున్నారో, ఈ మూసి అని చెప్పి, ఇప్పుడు వాళ్ళేమో కెనాల్స్ అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేసుకోపోయారు. ఎంత వేసుకోపోవాలి? ఇక మిగిలింది ఏమున్నది? ఇది కొత్త స్కీములు తీసుకురావాలి, ఆ స్కాములు చేయాలి. హైడ్రా అని చెప్పి ఇప్పుడు హైడ్రా ఏడ చేస్తున్నాయి. ఇప్పుడు మా కృష్ణానగర్లో అక్కడిక్కడ వాటర్ ఎందుకు పోతలేదో తెలుసా అండి? ఆక్యుపేషన్స్ అయిపోయినాయి. అవి ఎందుకు పట్టించుకుంటలేరు? ఇక పాపము వీళ్ళ ఎక్కడికైనా పోతే ఓడిచ్చేటోడు ఉన్నాడు కదా. అక్కడైతే పెద్ద పెద్ద విల్లాస్ అక్కడిక్కడ పోతే ఏదో ఒకటి ముట్ట చెప్తుంటారు, కొంచెం ఇట్లా కొంచెం అట్లా అని చేస్తురట. నిజంగా వాళ్ళకి అది ఉంటే ఇక్కడ ఎందుకు నీళ్లు మునుగుతున్నాయి, ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయని చూసుకోవాలి. ఎందుకు అవన్నీ దేని మీద కట్టేసుకున్నారు అవన్నీ చూసుకోవాలి కదా వాళ్ళు. ఒక 4-5 ఇండ్లు చేయబట్టి ఒక 2-3 వేల మందికి అసౌకర్యాలు అవుతుంటాయి కదా కొన్ని. ఆ ప్లేస్లలో చూడాలి. ఒకవేళ ఉంటే వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటారు. వాళ్ళని కూడా వాళ్ళని రెమ్మట పోయి తీసేయమని చెప్తలేం. వాళ్ళకి ఇక్కడనే కాదు, ఎక్కడెక్కడెక్కడ హైడ్రా ఈ పనులు చేస్తున్నదో వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. వాటి పర్మిషన్ వాళ్ళకి పైసలు ఇవ్వాలి. నువ్వు నీ తప్పు కదా, గవర్నమెంట్ తప్పు కదా. అది నువ్వు లేకుండా చప్పుడు గవర్నమెంటే ఉన్నది కదా. అప్పుడైతే గవర్నమెంట్ చేసిన తప్పులని మీరు ఒకవేళ కూల్స్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి నీ కంపల్సేషన్ ఇది ఇస్తున్నామని చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారండి. ఎట్లా సార్ మరి మీకు ఇబ్బంది అనిపిస్తలేదా? ఒకవైపు ఏమో కాంగ్రెస్ మేము ఇచ్చిన హామీలు 100% నెరవేర్చినాం అంటున్నారు, ఇంకొక వైపు ఏమో జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటు వదిలిపెట్టండి. ఫస్ట్ ఇచ్చిన మెయిన్ 6 చేయలేకపోతున్నారు. ఇప్పుడు నిన్న మా దగ్గరకు వచ్చిండ్రు, అమరవీరులు వచ్చారు, మన ఇది ఉద్యమకారులు వచ్చారు, 300 మంది వచ్చారు. ఎక్కడెక్కడో స్టేట్ల నుంచి వచ్చి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు, సార్ మేము వీఆర్ గోయింగ్ టు డూ క్యాంపెయినింగ్ అగెయిన్స్ట్ కాంగ్రెస్. బికాజ్ వాళ్ళు చెప్పి మాకు ఒక ఇంత జాగిస్తున్నారు కట్టుకుంటానికి. అంటే నేను అడిగిన, మరి మీరు ఉద్యమకారుడు అని ప్రూఫ్ ఎట్లుంటుంది అని అడిగిన. లేదు సార్ మరి వాళ్ళు జైలుకి పోయిన వాళ్ళకి ఇస్తా అంటారు, వాళ్ళకన్నా ఇచ్చారంటే అది కూడా లేదు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఉద్యమకారులు అంటే ఆ టైంలో నిజంగా చెప్పాలంటే కొన్ని వేల మంది చేసారు, అందరికీ చేయలేరని నాకు కూడా తెలుసు. కానీ అండ్ వాళ్ళు రికగ్నైజ్ చేయాలి కదా లెవెల్లో ఉన్న వాళ్ళు. అది ఒక పని అయితే ప్రక్రియ స్టార్ట్ చేయాలి కదా నువ్వు చెప్పిన దానికి. సో అట్లాంటి చాలా మందికి వచ్చి అక్కడ కాంగ్రెస్ చేస్తాను రెడీగా ఉన్నారు. ఎవరెవరైతే వాళ్ళందరూ స్వచ్ఛందంగా బీజేపీకి సపోర్ట్ గా చేయడానికి ఉన్నారా జూబ్లీహిల్స్ లో? వాళ్ళైతే కాంగ్రెస్ కి అగేన్స్ట్ చేస్తానికి రెడీ ఉన్నారు. కానీ బీజేపీకి సపోర్ట్ చెప్తున్నా, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు అనేది ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తలేరు. సరే ఆయన వైఫ్ అంటున్నారు, మరి ఏందో అది తెలియదు. కానీ వాళ్ళ బ్రదర్ నాకే వస్తుందని చెప్పుకుంటే ఆయన ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకుంటారంట. వాళ్ళ దాంట్లోనే గ్రూపులు తయారవుతుంది. ఇంకో పాపం ఎప్పటి నుంచో ఎక్స్ఎమ్మెల్యే ఉండి విష్ణువర్ధన్ రెడ్డి గారు, వారు నాకు వస్తానికి ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్తున్నారంట. సరే అంతా కూడా ఇనుడు వరకే. నేను ఎవరు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? 100%. ఎందుకు ఇబ్బంది అనిపిస్తలేదా మీకు? ఇక్కడ ఎందుకు వస్తుంది అనే పరిస్థితులు అట్లా ఏం లేవు భయ్య. పోతుంటే ఎప్పుడు లేనంత మా క్లోజ్నెస్ వాళ్ళతో బిల్ట్ అయింది. ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉంటే ఏదైనా అసోసియేషన్స్, ఏదైనా కాలనీ అసోసియేషన్ అయినా, బస్తీ అసోసియేషన్లు, గెలిచిన అసోసియేషన్స్ ఉంటాయి కదా, అవి మా దగ్గరికి రానియకపోతుండే. ఒకవేళ పోతే మీకు ఇది కట్ అవుతుంది, అది కట్ అవుతుంది, రోడ్ కట్ చేస్తాం, లేదంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ కట్ చేస్తాం, ఇట్లా మాట్లాడేటోళ్ళు. వాళ్ళు వస్తానికి భయపడేటోళ్ళు. ఇప్పుడు అందరితో మేము టచ్ లో ఉన్నాము. ఎన్నడూ లేని బాండింగ్ స్టార్ట్ అయింది మాకు కిషన్ రెడ్డి గారి దగ్గర. ఎట్లా ఏమంటారు సార్ జనాల్లో మీరు కలిసి వాళ్ళతో రెస్పాన్స్ ఎట్లుంది, ఏమంటున్నారు? ఈసారి డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తాం. మేము ఏదో అనుకున్నాము, మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెడతలేరు కాబట్టి ఈసారి మీకు చెప్పి కూడా ఇస్తామంటున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫరెంట్. బట్ ఇప్పుడు కొందరు ఏమి చేస్తుంటారు భయ్య అంటే, ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కొందరు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇదే పని మీద ఉంటారు, వేరేది చెప్పిస్తానికి. అయినా కానీ వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళ ఇంట్లోకి పోయి అడిగినా కానీ చెప్తారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీకు ఏమన్నా
చేదోడు వాదోడు ఉందా అంటే డెఫినెట్లీ తెలిసే. ఒకవేళ మీరు మీరు కంటెస్ట్ చేస్తే నియోజకవర్గ ప్రజలు మీ వ్యక్తిత్వాన్ని చూసి ఓట్లేయాలా, మీ పార్టీని చూసి ఓట్లేయాలా అంటే ఏం చెప్తారు మీరు? 100% పార్టీ వరకే చూడాలి. నా వ్యక్తిత్వం 100% వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే ఒక లెవెల్ వరకు నన్ను పర్సనల్గా చూసుకుంటారు, బట్ పార్టీ వాట్ ఈజ్ ఓవరాల్గా డూయింగ్. మేము ఎక్కడ కూడా చెప్పి ఈ పని చేస్తామని చెప్పి చేయకుండా ఉన్నది ఎక్కడ లేదు. చెప్పిందే చేస్తాం మేము అంతవరకే. ఉత్తగానే ఇది చేస్తాం అది చేస్తామని ఓట్లు వేయించుకున్న తర్వాత ముఖం చాటేసినది ఎక్కడ కూడా లేదు. దట్స్ వై పార్టీ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే ఇన్ తెలంగాణ. పార్టీ ఇంక్రీజ్ అవుతుందా తెలంగాణలో? డెఫినెట్లీ. లేదే ఇన్ని సీట్లు వస్తాయా? ఎమ్మెల్యేకి 8 వచ్చినప్పుడు ఎంపీలకు 8 అంటే దగ్గర 50 సీట్ల పైన మాకు లీడ్స్ వచ్చినాయి. సో అవన్నీ ఓట్లు బీజేపీకి వేస్తారు అనేది ఒకటైతే వస్తున్నది కదా భావం. అయితే సార్ మోడీ గారు చేస్తున్నట్టు పనులు చూసినా కానీ మేము అది చెప్పుకోవాలి జనాల దగ్గర. అలాంటి పరిస్థితే మన తెలంగాణ కూడా రాబోతున్నది. ఓటు ఇట్లనే మాకే వేయండి అని చెప్పి. అంటే ఇప్పుడు కొత్తగా నియామకమైన రాష్ట్ర అధ్యక్షుల్ని ఉద్దేశించి బీజేపీని ఒక 10 ఏళ్ళు వెనకకి నెట్టేసిర్రు, ఎనర్జెటిక్ ఫెలోకి ఇవ్వలేదు, లేదంటే చాలా తప్పు సార్. ఎట్లా మీరు ఎట్లా చూస్తారు? చాలా తప్పు బయట చేసే ప్రోపగండా. రాజేంద్రరావు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయన మంచి ఏబీపీ స్టూడెంట్ లీడర్ నుంచి ఎన్నోసార్లు జైలుకి పోయి కొట్లాడి ప్రజల గురించి కూడా చేసి కడుగట్టిన కార్యకర్త, సీనియర్ మోస్ట్ సిటీ కంబైన్డ్ సిటీ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ అంటే మొత్తంకి ఆయన ప్రెసిడెంట్ ఉండే. సక్సెస్ అయింది కాబట్టి అట్లా వచ్చింది. కానీ ఆయనది ఏంటంటే అందరిలాగా అని పోయి కొట్లాడి పోలీసుల మీద పడి అదే కదా. ఎందుకంటే ఆయన అడ్వకేట్, మంచి లీడింగ్ అడ్వకేట్. అట్లా చేయడు. బట్ ఆయన చేసే విధానం మాత్రం పార్టీ జనాలకు పోతానికి ఆయనకు మంచి నాలెడ్జ్ ఉన్నది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా తీసుకుపోవాలి పార్టీని బేస్ లెవెల్కి అనేది మంచి నాలెడ్జ్ ఉన్నది. మేము అందరం కూడా ఆయన బట్టి ఉంటాం కదా. వారు ఎవరెవరైతే అగ్రెసివ్ మీరు అంటున్నారో వాళ్ళందరూ కూడా పని చేస్తారు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో అందరు ఒక తీరుగా ఉండరు, అన్నదమ్ములకే కొట్లాట్లు అవుతున్నాయి ఈ మధ్యన.